అందరికీ నమస్కారం. సో నేనైతే ఇది వరకు ఒక ర్యాబీస్ డాగ్ గురించి వీడియో పెట్టాను అనమాట. దాని కింద చాలా మంది కామెంట్స్ పెట్టారు. అసలు ర్యాబీస్ ఎందుకు వస్తుంది, ర్యాబీస్ లక్షణాలు ఏంటి, మనం దాన్ని ఎలా ఆపగలుగుతాం, మన డాగ్ని ఎలా కాపాడగలుగుతాము, ఒక టిప్స్ చెప్పండి అని చాలామంది కామెంట్ చేశారు. నాకు చాలా ఎక్కువగా తెలుసు అని నేనేం చెప్పను, బట్ నేను ఏవైతే నా డాగ్స్ విషయంలో, నా పెట్స్ విషయంలో నేను ఫాలో అవుతానో అది నేను మీకు చెప్తాను. మనం ఏదైనా ఒక డాగ్ని తీసుకొచ్చినప్పుడు అది చిన్నపిల్ల అయినా పెద్ద పిల్ల అయినా ఏజ్ ఏదైనా సరే తీసుకొచ్చిన వెంటనే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ వ్యాక్సిన్స్ చేయించుకోవడం అనేది మెయిన్ థింగ్ అనమాట. ప్రతి డాగ్కి, మనం ఇంట్లో పెంచుకుంటున్న ప్రతి డాగ్కి కూడా ఈ బూస్టర్ డోస్తో సహా మనం వ్యాక్సిన్ వేయించడం అనేది చాలా ఇంపార్టెంట్. అది ఫ్యూచర్లో మనకి కెనైన్ డిస్టెంపర్ కానీ, పార్వో వైరస్ కానీ, వైరల్ డిసీజెస్ ఏం వచ్చినా సరే అది ఫైట్ చేయడానికి, డాగ్ ఫైట్ చేయడానికి హెల్ప్ చేస్తుంది అనమాట. ఈ వ్యాక్సినేషన్స్ వేయటం వల్ల ఒకవేళ అలాంటి జబ్బులు ఏమైనా దరిదాపుల్లోకి వచ్చినా ఫైట్ చేసే కెపాసిటీ, ఫైట్ చేసే ఇమ్యూనిటీ పవర్ అయితే డాగ్స్కి ఉంటుంది. సో వ్యాక్సినేషన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ డాగ్స్కి. అలాగే మీ వీధిలో కూడా ఏమైనా డాగ్స్ ఉంటే వాళ్ళకి ఖచ్చితంగా ఏఆర్వి వ్యాక్సినేషన్స్ వేయించడానికి ట్రై చేయండి. ఏఆర్వి అంటే యాంటీ ర్యాబీస్ వ్యాక్సినేషన్ అనమాట. చాలా మంది డాగ్స్ని వాకింగ్కి తీసుకెళ్తూ ఉంటారు, అప్పుడు చాలా డాగ్స్తో కాంటాక్ట్ చేయిస్తూ ఉంటారు, బయట డాగ్స్తో. అది బేసిక్గా మంచి విషయమే, కానీ ఇక్కడ మీరు ఆలోచించుకోవాల్సిన విషయం ఏంటంటే ఇంట్లో ఉండే డాగ్స్కి బయట ఉండే డాగ్స్కి ఇమ్యూనిటీలో చాలా డిఫరెన్స్ ఉంటుందన్నమాట. సో మీరు మీ డాగ్స్కి బయటకు తీసుకెళ్ళినప్పుడు వాటిని వేరే డాగ్స్తో కాంటాక్ట్ అనేది చాలా తక్కువగా ఉంచడం అనేది మంచి విషయం. ఎందుకంటే ఒకవేళ అది కరుచుకున్నా, గీరుకున్నా వాటి నుంచి వీటికి ర్యాబీస్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఒకవేళ మీరు బయటికి తీసుకెళ్ళినప్పుడు వేరే డాగ్స్ కానీ, క్యాట్స్ కానీ ఏమైనా అలా ఖర్చుకోవడం లాంటివి జరిగినప్పుడు అది మీరు చూసినట్లయితే వెంటనే అది క్లీన్గా వాష్ చేసి హాస్పిటల్కి తీసుకెళ్ళి వాటికి ఏఆర్వి చేయించడం అనేది కూడా చాలా మంచి విషయం. ఇది ర్యాబీస్ని రాకుండా ఆపుతుంది. ఇవి ముందు జాగ్రత్తలు అనమాట. అండ్ చాలామంది డాగ్స్ని ట్రిప్కి తీసుకెళ్తూ ఉంటారు. ట్రిప్స్కి తీసుకెళ్ళడం అనేది చాలా మంచి విషయం, బట్ ట్రిప్స్లో మనకి చాలా రకాల జంతువులు ఉంటాయి. లైక్ కోతులు కానీ, నక్కలు కానీ, బ్యాట్స్ కానీ, గబ్బిలాలు, ఇలాంటివి ఇంకా చాలా ఉంటాయి. సో ఇలాంటి వాటితో కాంటాక్ట్ అవ్వటం వల్ల, గొడవ పడటం వల్ల, వీటికి దెబ్బలు తగిలినా కూడా మనకి ర్యాబీస్ రావడం అనేది అయితే జరుగుతుంది అనమాట. ర్యాబీస్ డాగ్స్లో మనం మెయిన్గా ఎక్కువగా అబ్జర్వ్ చేసే లక్షణాలు ఏమైనా ఉన్నాయంటే మెయిన్ కోపం, ఏది ఉన్నా సరే కరవటానికి ప్రయత్నించడం, లాస్ ఆఫ్ ఎపిటేట్ అండ్ లాస్ ఆఫ్ కంట్రోల్. అవి ఏం చేస్తాయో వాటికే తెలియదు. నీళ్ళంటే ఎక్కువగా భయపడతాయి, కాంటాక్ట్ అవాయిడ్ చేసేస్తాయి వాటర్తో, మనుషుల కాంటాక్ట్ని కూడా ఎక్కువగా ఇష్టపడవు. అలా అని ఈ లక్షణాలు ఉన్న ప్రతి కుక్క కూడా ర్యాబీస్ వచ్చినట్టు కాదు. వాటిని మనం రెగ్యులర్గా చూసుకుంటూ ఉండాలన్నమాట. మన ఇంట్లో ఏదైనా డాగ్ ప్రాబ్లంగా ఉంది అంటే అట్లీస్ట్ మనం 6 monthsకి ఒకసారి అయినా సరే, 1 monthకి ఒకసారి అయినా సరే వాటిని చెకప్ చేయించడం, వాటి ఫీవర్ హెల్త్ ఎలా ఉంది, బాడీ టెంపరేచర్ ఎలా ఉంది, అవి బాగానే తింటున్నాయా, అవన్నీ కూడా మనం రెగ్యులర్గా చెక్ చేసుకుంటూ ఉండటం చాలా మంచిది. సో చాలామంది ఏదైనా డాగ్కి ర్యాబీస్ వచ్చింది అన్న వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్తారు. చాలామంది వాటిని చంపేయడానికే చూస్తారు ఇంజెక్షన్స్తో, వాటితో. బేసిక్గా నా వరకు వచ్చిన చాలా ర్యాబీస్ కేసెస్ని, అంటే మరీ ఎక్కువేం రాలేదు, ఒక 4-5 అలా వచ్చాయి ర్యాబీస్ కేసెస్. అన్నీ కూడా చనిపోయాయి. బట్ ఇలా వచ్చింది అన్న వెంటనే మన చేతులతో మనమే నిర్ణయాలు తీసేసుకొని చంపేయాలనుకోవటం, ఇవన్నీ సెకండరీ అనమాట. ప్రైమరీ థింగ్ ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏదైనా డాగ్ని తీసుకుంటున్నప్పుడు, మన దగ్గర ఒక డాగ్ ఉన్నప్పుడు, మన చుట్టుపక్కల ఒక డాగ్ ఉన్నప్పుడు బేసిక్ రెస్పాన్సిబిలిటీ, బేసిక్ బాధ్యత అనేది ఒకటి ఉండి వాటికి ఏఆర్వి చేయించినట్లయితే వాటికి పిచ్చెక్కి కొట్టుకోవు, మనల్ని పిచ్చి పట్టి అవి కరవు. సో మీరు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటే మీ చుట్టూ ఉన్న డాగ్స్ అన్నీ కూడా బాగుంటాయి. అలాగే మీ చుట్టూ, మీ మధ్యలో తిరిగే మనుషులందరూ కూడా బాగుంటారు. దట్స్ ఆల్ గైస్. సో మళ్ళీ కలుద్దాం మరొక వీడియోతో.